నిన్ననే అనౌన్స్ చేశారు. ఏం చెప్తారు దాని గురించి మీ అభిప్రాయం? అంటే ఒకటి బస్సులు పెట్టి గవర్నమెంట్ లాస్, అది పెట్టవలసిన అవసరం ఎవరికి లేదు కదా, వాళ్ళు అడగలేదుగా. మాకు ఇది కావాలని వాళ్ళు అడగలేనప్పుడు వీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి? ఎన్నికలప్పుడు హామీ ఇచ్చేసారు కాబట్టి చేస్తున్నారు. మరి అసలు ఇవ్వాలని ఎందుకు ఇవ్వాలి? ఎన్నికలు ఇవ్వకుండా సరిపోయేది. ఇచ్చారు, చేశారు. ఏ సీఎం అన్నా సరే పథకాలు అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. ఏ పథకం అనేది సుప్రీంకోర్టులో కూడా చెప్తున్నాయి ఉచితాలు అనేది వద్దు. నువ్వు ఇలా బతుకు అని ఒక దారి చూపించాలి కదా. ఒక ఇండస్ట్రీలో పద్ధతితో నీకు పనితనం అనేది పని కల్పిస్తే ఇంకొక నడుక్కోవాల్సిన అవసరం ఉండదుగా. మన ఇంట్లో వండుకుంటే తృప్తి వేరు, ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కొని తినే వేరు కదా. ఎన్నాళ్ళు పెడతారు వాళ్ళు? ఇప్పుడు నెలకి ఇస్తాడు, సంవత్సరానికి 15,000. ఎన్ని రోజులు వస్తాయి అవి? మీరే చెప్పండి. పోనీ ఎన్ని రోజులు వస్తాయి? అదే పని కల్పిస్తే ఒక్క నెలలో సంపాదిస్తాం 15,000, అంతే కదా. దానివల్ల ఉపయోగం లేదు నా లెక్క ప్రకారం. కాకపోతే కావాల్సింది ఒకే ఒకటి, రెండు పద్ధతులు. ఏ గవర్నమెంట్ అన్నా వైద్య విద్య అది ఫ్రీ 2 పెట్టుకుంటే ఏం వద్దు, రెండే కావాలి. ఎందుకు ఇచ్చేందుకు? ఆ తర్వాత ఏదో ఇప్పుడు సిగరెట్ కాలుతున్నారని కేసులు రాసి దెంగుతున్నారు. దానివల్ల ఏంటి ఉపయోగం? తర్వాత మళ్ళీ ఏదో ఒకటి పెడతారు బండికి, ఫిట్నెస్ లేదనో తొక్కలేదో తోలలేదో అని. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎప్పుడు ఒకలాగా ఉన్నారు. కేసులు అయితే ఇప్పుడు రాయలేదు, అప్పుడు రాయలేదు. కేసులు రాయడం సమస్య. మనం పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్గానే ఉంటారు. మనలోనే తప్పులు ఉన్నాయి. అడ్డగోలుగా డ్రైవింగ్ చేసే డ్రైవర్లు ఉన్నారు. ఒక అవగాహన లేదు, వాడికి లైసెన్స్ ఉండదు అని పంపిస్తారు రోడ్డు మీదకి. ఎంతవరకు కరెక్ట్? వేస్తున్నాడు, ₹1 సంపాదిస్తున్నాడు అని ఆలోచన తప్ప పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఎందుకు? కూటమి ప్రభుత్వం వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళకి పని కల్పించారు, అది ఓకే, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఇలాంటి తిక్కిమాల పథకాలు అన్నీ పెట్టి వల్ల ఒకళ్ళు మంచి జరిగినప్పుడు ఇంకొక లాసే కదా. ఇప్పుడు నిన్ను పొట్టగొట్టి నాకు పెట్టాడు, ఇప్పుడు దానివల్ల కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి, వగేరా పెరుగుతున్నాయి. దానివల్ల ఏమైంది? వీజు ఆదాయం లేదు. ఇప్పుడు బెంగళూరు పెంచారు, హైదరాబాద్ పెంచారు అంటే వాళ్ళకి ఇండస్ట్రీలు ఉన్నాయి, వాళ్ళకి ఆదాయం ఉంది. మాకేముంది? అప్పులు చేయాలి. అప్పులు చేసి రేపు ఎప్పుడు మన పిల్లలు వాళ్ళ పిల్లల మీద పడుతుంది భారం. ఉచిత బస్సే కాదండి, ఫ్రీ అనేది ఏదన్నా ఆపేయాలి. నాకు తెలిసి ఏవి అవసరం లేదు. ఓన్లీ ఒక వైద్య విద్య పెట్టండి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ వైద్యం అంటే చేయించుకో అంటే ఉన్నవాడే వైద్యం చేయించుకోవాలా? లేనివాడు బతకూడదా? చచ్చిపోవాలేంటి? దానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేపిస్తుంది ప్రభుత్వం. చేపించి గవర్నమెంట్ కార్పొరేషన్ హాస్పిటల్లో వైద్యం చేపించండి, తప్పులేదు కదా. ఆరోగ్యశ్రీ ఇప్పుడు అక్కడ వాళ్ళకి అప్పులు పెట్టి వాళ్ళు అంటారు, వాళ్ళు అప్పులు పెట్టేసి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి అప్పులు పెట్టేసి వీళ్ళు పెండింగ్లు పెట్టి వాళ్ళు ఏమంటారు, మీకు డబ్బులు వచ్చినప్పుడు మీ అకౌంట్లో పడతాయి, కానీ మీ అకౌంట్లో పడతాయి, ముందు పే చేయండి అన్న. ఇప్పుడు పే చేయడం నీ దగ్గర డబ్బులు ఉండాలిగా. డబ్బులు ఉంటే ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు కదా. ప్రభుత్వం వచ్చాక ఒక రోడ్లు చక్కబడుతున్నాయి, బాగున్నాయి. ఇండస్ట్రీ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ సంబంధించింది ఒకటి నడుస్తుంది తప్ప మిగతాది ఇది కామన్. కూటమి ప్రభుత్వం అంటే మెయిన్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే తెలంగాణ నుంచి సపరేట్ అవ్వడం వల్ల కొంచెం ట్రాన్స్పోర్టేషన్ అనేది స్టేట్ టు స్టేట్ బాగా తగ్గిందని అనిపిస్తుంది. ఇదివరకు ఏంటంటే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు తెలంగాణతో బాగా బిజినెస్ ఉండేది విజయవాడకి. ఇప్పుడు నేను ప్రజెంట్గా నాకు 47 ఇయర్స్. నేను గమనించింది ఏంటంటే లాస్ట్ 10, 14, 15 ఇయర్స్లో విజయవాడలో బిజినెస్ అనేది బాగా తగ్గిపోయింది. తర్వాత జాబ్స్ కూడా పెద్దగా ఏమి లేవు విజయవాడలో. పేరుకు విజయవాడ సిటీయే కానీ కంపేర్ టు ద వైజాగ్ విజయవాడ అంత డెవలప్ అవ్వలేదు. కానీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చూసి మనం అనుకుంటున్నాం, కానీ విజయవాడలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు మీద మాకు నమ్మకం ఉంది. కానీ ఏంటంటే ఆయన డెవలప్మెంట్ ఓరియంటెడ్ సీఎం, ఆయన చేయాలనే తాపత్రయం ఉంది. పోలవరం కానీ మన అమరావతి కానీ డెవలప్మెంట్ చేయాలనే ఉంది. కానీ ఎంత ఫాస్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చుకుంటే అంత ఫాస్ట్గా ప్రజలు కూడా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించారు. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా హైగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ. ఎంత త్వరగా వాళ్ళు ప్లాన్ వేసుకుని చేస్తే టైం ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రం చాలా వెనకబడింది అన్ని విధాలుగా.
సో మన రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో పెట్టాలంటే, గాడిలో పెట్టాలంటే ప్రతి సీఎం ఎవరైనా ఉండనివ్వండి, పార్టీలకు అతీతంగా ప్రజలకు మెయిన్ వైద్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పర్సనల్గా నేను మా మదర్తోనే ఫేస్ చేశాను గత 2-3 ఇయర్స్ నుంచి. మెయిన్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అనేది చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంత త్వరగా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెండింగ్లు బకాయిలు పెట్టకుండా చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొంతమంది మెరుగైన వైద్యం పేదలకు కూడా అంటుతుంది. మధ్యతరగతి వాళ్ళు, ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక గాని టైంలో ఏంటంటే ఇంకా వైద్యం చేయించలేము ఎవరికి, ఇంట్లో వాళ్ళకి అని చెప్పి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవి సరి చేసుకుని ఎవరు వచ్చినా అండి నేను అలా చెప్పలేనండి. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ పర్సన్, ఐఎమ్ ఓన్లీ ఏ నార్మల్ కామన్ మ్యాన్. అంటే స్టార్ట్ అయినాయి వర్క్స్, బట్ కొంత ఫాస్ట్గా చేస్తే అంత మంచిది. 15,000 వేస్తామంటారు ముఖ్యమంత్రి గారు, వేస్తే మంచిదే కదండి. అది చాలా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏమో క్లారిటీ వేస్తే చాలా మంచిదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేస్తే చాలా మంచిది. ఎందుకంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు అద్దెలు కట్టుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది అసలు. అది ఓనర్కి కంపల్సరీ సాయంత్రం కానీ అద్దెకి ఇచ్చేయాలి, లేకపోతే మాకు బండి లేదు. అద్దె చూసుకోవాలి, భార్య పిల్లలు చూసుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి. డ్రైవర్లు కూడా కొద్దిగా ఇస్తే కొద్దిగా ఆనందపడి సంతోషం. అదే మరి ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక మీకు? ఇస్తానికి బాగా ఉందండి. కాకపోతే ఈ ఫ్రీ బస్సుల వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయింది, మాకు జరిగింది. మరి బాగుంటుంది అంత. అది మరి పథకాలు అన్నా అందుతున్నాయి సామాన్య ప్రజలు? అందుతాయి. అది అందుతాయి. మాకు ఎవరు లేరు, పిల్లలు లేరండి. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటారు. ఇచ్చారు, మాకు వచ్చి గ్యాస్ వచ్చింది. పెన్షన్లు పెంచామంటున్నారు. పెన్షన్లు ఏమో పెన్షన్లు పెంచారు, బాగుంది. కానీ ఇది మాత్రం మాకు చాలా ఇబ్బంది అండి. మాకు దసరా రోజే మంచిదే సార్, చాలా మంచిది. ముఖ్యమంత్రి గారిని అందరం గౌరవిస్తాం. 15,000 రూపాయలు చాలు సార్ మాకు. జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? ఏమండి, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి పదవికి వచ్చినంత మంచి పనులు చేస్తే మానాటాలకి మళ్ళీ రెండోసారి అవకాశం ఇస్తాం. చేసేది మేమే అవకాశం చెప్పాలంటే పేద ప్రజలు చేస్తాం. అంచేత ఇదే దాంతో ఏంటంటే ఇక్కడ చాలా ఎక్కువ మాకు ఏర్పాటు అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల అవండి ఉచిత బస్సు. దానివల్ల మాకు చాలా ప్రభుత్వం ఆటో వాళ్ళని కూడా పట్టించుకొని ఇంకా ఏమైనా చేస్తే ఏమో ఒక ప్రభుత్వం మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? పర్లేదండి.